రేపాలంట. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిలుపు ఏంటో, మీ ఏర్పాటు ఏంటో తెలుసు. ఎందుకు పిలువబడ్డారు? ఎందుకు పిలువబడి? తనతో సహవాసమునకు పిలిచిన తండ్రి. ఎందుకు పిలిచాడు ఆయన మనల్ని? తన గుణాతిశయమును ప్రచురము చేయడానికి పిలిచాడు. తన స్వభావంలో పాలువనకు పిలిచాడు. తన నిత్య మహిమకు పిలిచాడు. దేనికి పిలిచాడు దేవుడు మనల్ని? ఎందుకు పిలువబడ్డారో ఆయన కాణిమయడానికి పిలిచాడు మనల్ని. ఎందుకు పిలువబడ్డామో గుర్తుపెట్టుకోర్రా బాబు అని సంఘాన్ని ఏం చేస్తున్నాడంట? దేవునికి స్తోత్రం కలుగు. మన విశ్వాసాన్ని రేపాలి, మన పరిశుద్ధతను రేపాలి, మన దేవ స్వభావాన్ని రేపాలి, మనకున్న వాగ్దాన విషయంలో రేపాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు పూర్ణ జాగ్రత్త గలవారు రేపాలి సంఘాన్ని. సంఘ కాపరి వద్ద నుండి, దైవ జనుని వద్ద నుండి ఈ హెచ్చరింపబడే సందేశాలు, శుద్ధీకరించే సందేశాలు, రేపే సందేశాలు మీకు ఆశీర్వాదకరం. అట్టి బోధ ఈ కడవరి కాలంలో చేయడమే న్యాయం. రాత్రి బిడ్డ చెప్తుంది, పలానా చర్చికి వెళ్తామని చెప్తాము, అక్కడికి తిడతారు కదైనా అన్నట్టు భక్తుడు. అప్పుడు మా బిడ్డ ఏం చెప్పిందంట? తిట్టిన మాకు ఇష్టమేనండి. తిట్లు ఇష్టమా? అయిపోయి తిట్టి అసలు సంఘం అనే దాంట్లో తండ్రి బిడ్డలు అనే అనుబంధం ఏర్పడితే తిట్టినా కొట్టినా ఏం చేసినా అది నడుస్తుంది. అసలు అనుబంధం అంతా ప్లాస్టిక్ ప్రేమలు కదా. ప్రైజ్లాడండి, ప్రైజ్లాడు, హలో అంటే హలో, ఏమాత్రం తేడా వచ్చిన చెలో. అసలు అనుబంధం ఎక్కడుంది? ఆప్యాయత ఎక్కడుంది? తండ్రి బిడ్డల బంధం ఎక్కడుంది? అంతా ప్లాస్టిక్ ప్రేమే. మర్యాద ఇవ్వాలి, పుచ్చుకోవాలి అంటే ఏమాత్రం తేడా వచ్చినా కృత్రిమమైన మనుషులండి. ఇక్కడ నుంచి ఏముండదు, అంత ఇదే. సంఘమునకు రేపబడుట చాలా అవసరమని జ్ఞాపకం చేద్దాం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 24 చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను. ఆ పురికొల్పుడు నెత్తి మీద అంకేసి రాశాడు రేపుట అని. ప్రేమ చూపండి, సత్కార్యం చేయండి అని ఒకరినొకరు రెచ్చగొట్టేసుకోవాలంట. హల్లెలూయా. కష్టంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కూర్చోగలగరా, ఎలా అడిగి ఏదో ఒకటి చేయి, ఆదరించు, ప్రేమించు అని చెప్పేసి అక్కడ ఏం చేయాలంట? రేపాలి. ప్రేమ చూపాలని రేపాలంట. ప్రేమ అనే భావనకు విరుద్ధమైన జోనర్లో కనపడితే రేపుట, రెచ్చగొట్టుట ఇవన్నీ. కానీ ఆ రెచ్చగొట్టేదే ప్రేమించమనంట. నీకు ఎట్ట అర్థమైందో మరి యేసు రక్తం ఏం చేయం. అది తప్పటి మనం అది ఏదైనా సరే ప్రేమగా రెచ్చగొట్టేది. ప్రేమ చూపమనే రెచ్చగొట్టేది. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు యేసయ్య బిడ్డవు అయితే, నీకు అక్షయ బీజం ఉంటే, నువ్వు దేవుని బీజం కలిపెడితే, ఆత్మకులకు పుట్టినోడు అయితే నువ్వు రేపు ఎలా రేపాలండి? ప్రేమించు, క్షమించు, సహించు. నీలో దేవుని బీజం ఉంటే, నీలో అక్షయ బీజం ఉంటే నువ్వు కాపాడుకుంటావురా. నీలో దేవుని బీజం ఉంటే నువ్వు భద్రపరుచుకుంటావురా. నీలో దేవుని బీజం ఉంటే ప్రేమను చూపిస్తావురా. అన్ని రేపగలగాలండి ఒకరిని. అదాగగా ఇదో పోసుకొని పెట్టారు. బిడ్డలారా, పరిశుద్ధాత్మని తరకు తెల్ల పవర్ అమాయకంగా చూసి బొమ్మేసి శాంతిగా పోతాం. తమరు हेल्थ इंश्योरेंस आपको